వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నెక్స్ట్ జనవరికి ఏం ప్లాన్ చేశారు? పైన గాడ్ ఏది ప్లాన్ చేస్తే అనన్య అది చేస్తుంది. ఈ సక్సెస్ మీటింగ్ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అది చెప్పాలి కదా. డిసెంబర్లోనే అయిపోతుంది కదా. 25th రిలీజ్ అంటే 29th అట్లా సక్సెస్ మీట్ గొప్పగా చేసుకుందాం. ఓకే. అండ్ ఈ అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టరైజేషన్స్లో ప్రతి ఒక్క దానికి కూడా ఒక వేరియేషన్ అనేది కూడా ఉంటుంది. ఇందులో కూడా రూటెడ్ గర్ల్గా కూడా కనిపిస్తున్నారు. రూటెడ్లోనే కొంచెం మెచ్యూర్డ్గా. సో ఇందులో ఎలా ఉండబోతుంది మీ పాత్ర కానీ ఏంటి? అంటే రూటెడ్ ఏమి ఉండదండి. నార్మల్ ఒక సిటీలో చిన్న జాబ్ చేసుకునే 90sలో చేసుకునే ఒక అమ్మాయి అంతే. దానికి మించి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో ఆ టైంలో ఒక జాబ్ చేసుకునే ఒక అమ్మాయి లాగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసినవి ఏవి ఇట్లా జాబ్ చేసుకుంటూ అట్లా ఏమి ఉండవు. నార్మల్ హోమ్లీగా హౌస్ వైఫ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో ఇది కొంచెం డిఫరెంట్. సో దీంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది, అలా చాలా ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి దీంట్లో. సో ఒక మంచి సినిమా అండి ఇది, ఒక మంచి రోల్ అండి. మీ లుక్ అనేది చూసేటప్పటికి నాకు రివైండ్ మూవీ గుర్తొచ్చింది. సో ఆ టెక్స్చర్ సో ఏంటంటే అది కూడా 90sలోనే ఎప్పుడో జరిగే కైండ్ ఆఫ్ థింగ్. ప్లేబ్యాక్ అంటున్నారా? సారీ ప్లేబ్యాక్ రియల్లీ సారీ ప్లేబ్యాక్ మూవీ టైప్లో కనిపించింది అనమాట. లేదు, అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేబ్యాక్. అండ్ ఆల్సో అది కొంచెం చుడిదార్స్ అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్, ఇది కొంచెం సారీస్ అట్లా. అంటే ఓన్లీ లుక్ వైజ్గా చూస్తే అండ్ రోల్ వైజ్గా కూడా అసలు కంప్లీట్లీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ సార్, రైటర్ మోహన్ గారు చెప్పండి సార్. ఏంటి సార్ డైరెక్టర్గా టర్న్ అయిపోయారు? సో ఫస్ట్ మూవీ ఇదే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీతో రాబోతున్నారు, అది కూడా డిటెక్టివ్ కైండ్. ఏంటి ఎందుకు మెయిన్గా ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం? అంటే ఇది ఇంట్రెస్టింగ్ కాబట్టి ఎప్పుడు తీసినా కూడా ఈ క్రైము, కామెడీ, థ్రిల్ అనేది ఎప్పుడు చేసినా ఎవరు చేసినా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిటెక్టివ్ సీరియస్గా చేస్తారు, కామెడీగా చేస్తారు, నార్మల్గా చేస్తారు, ఎలా చేసినా కూడా ఫినిషింగ్ వచ్చేసరికి ఒక థ్రిల్ అయితే ఇస్తారు. సో అది సేఫ్ జోను, అది నమ్ముకుని వెళ్దాము అని ఫస్ట్ దాన్ని అద్భుతంగా చేద్దాము అని చేశాను. ఓకే. అండ్ మొన్న ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా వంశీ గారు అయితే అరే ఆయన చెప్పే మాటలో కూడా కాన్ఫిడెన్స్ ఎట్లా కనిపించిందంటే అరే ఏం సినిమా తీశారా అని ఆయన అంత కాన్ఫిడెంట్గా అనేటప్పటికి ఏంటి అంతుందా ఇందులో అని ఒక్కసారిగా అందరికి ఒక అటెన్షన్ వచ్చేలా చేసింది. అంతగా ఏం ఎగ్జైట్ చేయబోతున్నారు? ప్రతిదండి స్టార్టింగ్ నుంచి మనం స్టార్టింగ్ 1 సెకండ్ అంటే 1 మినిట్ కూడా మిస్ అవ్వకూడదు. స్టార్టింగ్ నుంచి క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటే ప్రతి దానికి కూడా లాస్ట్ 40 మినిట్స్ 30 మినిట్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగదు. సో అప్పుడు ఆయనకి, ఎందుకంటే రెగ్యులర్గా ఆయన చూస్తూ ఉంటారు సినిమాలు, చాలామంది మాలాంటి చిన్న సినిమాలు అంటే బార్డర్కి బయట ఉన్న వాళ్ళు చాలామంది ఆయన అడుగుతూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళ టీం చూస్తూ ఉంటారు. అట్లా మా సినిమా చూసేసరికి అప్పటికే ఒక 50-60 సినిమాలు చూసిన మధ్యలో మాది చూసారన్నమాట. మా సినిమా చూశారు. ఆయన చూడండి సార్ అని మేము అడిగిన తర్వాత చూసి వచ్చి ఒకటే మాట అన్నారు బయటకు వచ్చి చూసి, యాసిడ్ రిలీజ్ చేస్తే బాగా ఆడుతుంది, మేము చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్, మామూలుగా ఆడదు అన్న అది అప్పుడే చెప్పేశారు. మీరు వచ్చేయండి ఆఫీస్కి వచ్చేసేయండి అని చెప్పేసి దాని దగ్గర పోస్ట్ ప్రొడక్షన్లో సీజీ వర్క్లు కానీ అవన్నీ ఆయన కష్టపడే తీరు చూసి మాకు బాగా అనిపించింది. అంటే మీరు తీసి చూసాం, ఓహో ఇట్లా కూడా ఉంటుందా అనేది. ఇంక అక్కడి నుంచి వాళ్ళ టీం మొత్తం చాలా కష్టం ఉందండి నేను చేసి ఇచ్చిందని. ఓకే. అండ్ వెన్నెల కిషోర్ గారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదండి, అస్సలు లేదా? అంటే డిటెక్టివ్ మిమ్మల్ని పట్టుకోవడం కానీ అసలు ఏం లేదా? పట్టుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదా? డైరెక్ట్ మిమ్మల్ని కూడా జైల్లో తీసుకెళ్తారా ఏంటి? ఆయన ఇష్టం అది. ఓకే. ఆయన తప్పు చేయనప్పుడు మనకేం ఇబ్బంది? అందుకే కదా జైల్లో వేసేసింది. నన్ను చూస్తే ఎవరైనా జైల్లో వేస్తారా చెప్పండి, మీరు చెప్పండి. అవును, గుండెల్లో వేసుకుంటారు కదా జైలు. యాక్చువల్గా గుండెలో ఉన్న జైల్లో వేసేసాను ఆల్రెడీ వేసేసాను. కైండ్ ఆఫ్ జైల్లో వేస్తారు కానీ అప్పుడు హ్యాపీ కదా మీకు? అదే కదా కావాల్సిందే యాజ్ అన్ యాక్టర్గా నాకు. అందుకే ఇప్పటి వరకు తెలుగు అంటే రాష్ట్రాల్లో ఉన్న అబ్బాయిల గుండెల్లోనే ఉండేది. సో నెక్స్ట్ ఇయర్ 2025 నుంచి టోటల్ ఇండియా వైడ్లో ఉన్న అబ్బాయిల గుండెల్లో కూడా దూరిపోతున్నారు అన్నమాట బాలీవుడ్ మూవీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ఎలా నడవబోతుంది బాలీవుడ్ మూవీ? చాలా బాగుందండి. ఒక 70% ఆఫ్ ద షూట్ అయిపోయింది, జస్ట్ ఒక 30-20% ఉంది. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం వేరే లాంగ్వేజ్లో వేరే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో అక్కడ వర్క్ కల్చర్ ఏంటి, మనదేంటి, అదంతా ఆ డిఫరెన్స్ అదంతా తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలా ఛాలెంజింగ్ రోల్ అండి అది నాకు. అంటే
లుక్ వైజ్గా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ కొన్ని ఫైట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. సో అది ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అది బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్ అన్నట్టుంది. అదే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకుంటే ఎవరైనా క్వశ్చన్స్ ఏం అడుగుతున్నా సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని, కానీ నా వరకు నా విషయం నాకు వస్తే నాకేమనిపిస్తుంది, నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్స్ నాకు ఎక్కువ వస్తున్నాయి. సో ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చూసి వేరే లాంగ్వేజ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి కూడా అవి నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఓకే, అంటే ఇందులో మేము ఒక డిఫరెంట్ అనన్యాన్ని చూసే అవకాశం ఏమైనా ఉంటుందంట? 100% అండి. ఓకే, అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఇంత క్యూట్గా ఏ సినిమాలోనే కనిపించలేదు, ఇంత క్యూట్ లవ్ స్టోరీస్ లేవు. ఒక డీగ్లామ్ రోల్స్ ఎక్కువగా చేస్తుంటాను కదా, కొంచెం మంచిగా నాలాగా నేనుండి నాకు టాన్ మేకప్ వేయకుండా కొంచెం నార్మల్గా చేసి క్యూట్గా కనిపించేలాగా చేసిన సినిమా ఇది నాకు. సో డిఫరెంట్గా ఉంటాను ఆబ్వియస్గా. ఈ విషయంలో మోహన్ గారికి మీరు థ్యాంక్స్ అదే మేము ఒకటే అన్నాడు, చేసేటప్పుడు కూడా ఇలా చెయ్యమ్మా అని ఎప్పుడు చెప్పలా, ఇది కావాలమ్మా అని అడిగాను, అదే చేసేది. ఓకే, అంతే. ఇప్పుడు అందరినీ రవి గారు కానీ ఇవి కానీ ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా ఇట్లా ఇవ్వండి అని అడిగి ఇట్లా చెయ్యని ఈ రోజు నేను చెప్పలా. యా, సో ఆవిడే ఇంట్రెస్ట్ తీసుకుని నేను అందుకే బాపు బొమ్మ అంటూ ఉండేవాడిని. నిజం సార్, ఆ పేరుకి తగ్గట్టు రీసెంట్ టైమ్స్లో ఎవరైనా ఉన్నారంటే అది అనన్య ఇచ్చేయచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆకలిస్తుంది, ఇంకా తిన్ను ఫుడ్ ఏం తిన్ను, అయిపోయింది. అవునా? ఓకే, బిర్యానీ క్యాన్సిల్ అమ్మా. బిర్యానీ. ఓకే, అండ్ రవి బ్రో, సో మీ కెరీర్ గ్రాఫ్ అనేది ఇప్పుడు కొంచెం పైన స్కేల్ అవుతున్నట్టుంది. అదేనండి, దీని తర్వాత అయితే ఐ కెన్ సీ ఎలివేషన్ కొంచెం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక మూవీ రిలీజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ రిలీజ్ కాలే. అంటే ఆఫ్కోర్స్ ఓటీటీస్లో రిలీజ్ అయినాయి, కొంచెం మంచి పేరు వచ్చినాయి. కాకపోతే ఐఎమ్ హ్యావింగ్ ఆల్ మై హోప్స్, నా బెట్స్ అన్ని సినిమా మీద పెట్టుకున్నాను అనమాట. శ్రీకాకుళం మీద పెట్టేశారా? శ్రీకాకుళం మీద పెట్టేశాను. ఇంత వైడ్ రిలీజ్ వస్తుందండి, ఎందుకంటే వంశీ గారు తీసుకున్న తర్వాత సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ రిలీజ్ కూడా చాలా వైడ్గా చేస్తున్నారు. ఇందాకే మాట్లాడుతున్నాం, నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ 25th సోలో రిలీజ్ అండి. మిగతాటన్నీ 27th ఉంటే మన మూవీ మాత్రం December 25th. 27th. ఓకే ఓకే. సో యా, అంటే మంచి పండగ వాతావరణం, పండగ మొత్తం హాలిడే సీజన్. సో యా, అందుకే ఆల్ మై బెట్స్ ఆన్ దిస్. అంటే ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తే ఒక నార్మల్గా ఉన్న అబ్బాయి, సో అమ్మాయి వెనుక చుట్టూ తిరుగుతూ ఒక క్రైమ్లో పడిపోయేది. సో ఈ కైండ్ ఆఫ్ రోల్ అనేది కూడా మీరు ఎప్పుడు చేయలేదు కదా? లేదు, అస్సలు చేయలేదు. సో ఎనీ ఛాలెంజెస్? ఓ డెఫినెట్లీ అండి, దేర్ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్. చెప్పచ్చు, అది పర్మిషన్ ఇచ్చేసారు, ఏదైనా ట్విస్ట్ కూడా రివీల్ చేసేయండి. అదే యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయండి. అండ్ కొంచెం ఛాలెంజింగ్ అంటే దెర్ ఇస్ లిటిల్ ఇంటిమసీ బిట్వీన్. అది చెప్తున్నా, నేను అనుకున్నాను నన్ను ఎత్తుకెళ్ళడం ఛాలెంజింగ్ అనుకున్నా. ఇది ఇలా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడం అది చెప్తాడు అనుకున్నా. అంటే యాక్చువల్గా జూనియర్ సీనియర్ అని అట్లా ఏమన్నా అనుకున్నారా? అట్లా ఏం కాదు, సంహౌ అంటే ఇంకప్పటికి ఇంత కంఫర్ట్ కూడా రాలేదు, ఇంత జెల్ అవ్వలేదు. కట్ చేస్తే థర్డ్ డేనే ఎప్పుడో దెర్ ఇస్ దిస్ వెరీ నైస్ క్యూట్ ఇంటిమేట్ సీన్. అక్కడ అదే అదొద్దు, మాకు మాటలు కావాలి. అక్కడే మాటలు ఉండవు, అక్కడ మాటలు ఉండవు కదా, మాటలు ఉండవా? ఓకే. సో అలా అంటే దెర్ ఆర్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ చాలా న్యూ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. అంత పెద్ద సెట్లో అంత ఎక్కువ మంది జనం మధ్యలో యాక్ట్ చేయడం కానీ, షూట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ నైస్. అండ్ సార్, కమింగ్ టు ద మ్యూజిక్ వైజ్, సో ఏ సాంగ్ పట్టుకున్నా కానీ మంచి చార్ట్ బస్టర్లా ఉంది. ఈవెన్ ఒకటి కమర్షియల్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ తీసుకున్నా కానీ, అండ్ దాంతోపాటు ఒక లవ్ సాంగ్ వాళ్ళిద్దరిది, అది బాగుంది. కానీ స్పెషల్గా నాకు బాగా నచ్చింది, మీ అభిరుచి బాగా అనిపించింది ఏంటంటే శ్రీకాకుళం సాంగ్. ఏంటంటే మా ఊరు శ్రీకాకుళం అని చెప్పి మంగ్లీ గారితో పాడించారు అది. సో దగ్గరుండి మీరు కూడా కరెక్షన్స్ చెప్పడం కానీ ఎవ్రీథింగ్ అంతా కేర్ తీసుకున్నారు కదా. సో ఎట్లా ఐడియా అనేది కూడా మీకు? అది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నది, మనం ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు మనకు జెన్యూన్గా అక్కడ పీపుల్ ఫస్ట్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మనకు ప్రతి చోట తగులుతూ ఉంటారు. ఫస్ట్ ఆ సివిల్ వర్కర్స్ అవ్వచ్చు, లేకపోతే మైగ్రేన్ అని మనకు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కామెడీగా అనిపిస్తుంది, కానీ అందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఫస్ట్ సీరియస్గా కొట్టుకున్నా కూడా నవ్వుతారు, కానీ అందులో ఉన్న ఎమోషన్ ఎవరు పట్టుకోరు ఫస్ట్. సో వాళ్ళు కష్టపడి మన దాంట్లో అంటాం అంటే
నిజంగా కూడా మనకి జవాన్లు ఈ ఆర్మీలో చేసేవాళ్ళు కూడా మన తెలంగాణలో కొన్ని ఏరియాలు అంటే వెనకబడిన ఏరియాలో ఉన్నా కూడా మనకి అక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారండి. సీక్వెల్ నుంచి ఎక్కువ ఉంటారు. మనం ఇందులో కూడా ఆ డైలాగ్ కూడా పెడతాం. అంటే మిలిటరీకైనా వెళ్తాము, అందరికన్నా దేశభక్తి మాకు ఎక్కువ అని కాదండి, ఆ జాబ్ చేస్తే జీతం వస్తుంది, అందులో చేస్తే ఇంటికి పెన్షన్ వస్తుంది, అది మెయిన్ ఎమోషన్. అంటే అంటే చూడండి అంటే ఎట్లా ఉంటుందండి ఇది. సో అంత కైండ్ హార్ట్ ఉన్న పీపుల్. సో మనకి అక్కడి నుంచి వచ్చిన మా షెర్లాక్ హోమ్స్ తల్లిదండ్రులు వీళ్ళు దాని మీద ఆ ఊర్లో ఉన్న వాళ్ళ మీద పెట్టామండి. దానికి సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఆయన ఎక్కడో గుంటూరు, ఆయన మామూలుగా చెప్పాలంటే కూడా ఆయన ఎలాగా ఫస్ట్లో మోహనం ఏంటిది ఆయన ఎప్పటి నుంచో మనకు బాగా ఇది అవ్వడం వల్ల నువ్వేంటి ఇది పట్టుకొచ్చేసావు, వాళ్ళు ఏం వేసి మాట్లాడతారో ఎట్లా అంటే గురుగారు ఇది ఇది అంటే ఆయన యూట్యూబ్ వీడియోలు పెట్టుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎన్ని చూసి దీని మీద ఒక వర్క్ చేశారు ఆయన. వర్క్ చేసి ఇది అని చెప్పేసి ఆయన రాసి ఇచ్చిన తర్వాత అవసరానికి మించి 4 చరణాలు రాశారు. గురుగారు మనకు 2 సరిపోతాయండి అని చెప్పేసి అన్నా కూడా లేదు రాసినప్పుడే నాకు ఆ ఫీల్ వచ్చేసింది. ఫస్ట్ నువ్వు ఏదైనా సరే నీదే చాయిస్ పెట్టుకో 2 ఛానల్. దానికోసం 1 రోజు 2 రోజులు నైట్ అంతా ఆలోచిస్తూ కూర్చున్నాను. అన్ని బాగా రాశారు. ఇప్పుడు అన్ని బాగా వచ్చినప్పుడే పెద్ద టాస్క్ మనకు. అవునండి, అది చాలా బాగా నిజంగా ఆయనైనా రాశారు అనేది నిజంగా క్రెడిట్ నిజంగా రామజోగయ్య శాస్త్రి గారికి ఇవ్వాలి. ఆ డెప్త్ సునీల్ కశ్యప్ ఆ ట్యూన్ ఇచ్చిన విధానం. మంగ్లీ కూడా అంతే ఓన్ చేసుకుని అమ్మాయి కరెక్షన్స్ చెప్పుకుని ఆ రోజు ఆయన కూడా రాలేదు, సునీల్ కశ్యప్ గారు రాకపోయినా కూడా ఆ అమ్మాయి ఓన్ చేసేసుకుందండి ఫస్ట్. నేను ఇంతవరకు నేను ఏం పాడినా తెలంగాణ స్టైలు ఇది అంటూ ఉంటారు. సో నాకు చాలా సోల్ అంటే టచ్ అయ్యింది ఇది అనేది. ఆ అమ్మాయి అంతే చేస్తుంటే అడిగేదన్నమాట ఫస్ట్. మాకు నిజంగా శ్రీకాకుళం తెలియదు, నాదేమో గోదావరి సైడ్. ఈ సినిమాలో ఒక రవితేజ గారు తప్ప ఆర్టిస్టుల్లో ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఎక్కడ ప్రాపర్ వైజాగ్, అమ్మమ్మది నాన్నమ్మది రాజాం అని శ్రీకాకుళం. ఓకే, సో అట్లా కాబట్టి ఈజీగా పెట్టేసారు. ముఖ్యంగా అందరూ లవ్ చేస్తారండి అంటే ఆ శ్రీకాకుళం ఆ ఉత్తరాంధ్ర నిజంగా జెన్యూన్ అనమాట ఫస్ట్ నుంచి. అది ఎప్పుడు బాగా ఇష్టం. మేము రాజశేఖర్ జీవిత గారు వాళ్ళతో పాటు మేము ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అప్పుడు నేను చూసేవాడిని అనమాట. వాళ్ళందరూ మాట్లాడే విధానం కానీ ఇది అప్పటి నుంచి నాకు చాలా ప్రేమ. ఇట్లా ఉంటారో ఇది అనేది నాకు ఎప్పుడో 2009లో వాళ్ళు అప్పుడు ఆ సినిమాలు చేసేటప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. రాజశేఖర్ గారు కూడా చాలా ఇష్టం అనమాట, అంటే జనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. సో మాట్లాడినప్పుడు ఇంత హార్ట్గా ఉన్నారు వీళ్ళు, రాలేదు అంటే ఇదనేది చిన్న ఫీల్ అనమాట. దానికి ఒక కమర్షియల్ పాయింట్ ఇవ్వాలి కదా, వాళ్ళ ఫీల్కి ఇవ్వాలి అంటే అట్రాక్ట్ చేసేది ఒకటి ఉండాలి కదా. మా సినిమాలో అనన్య గారు ముందు ఎలా కనిపిస్తున్నారు ఫస్ట్ అంటే సినిమాకి రావాలంటే ఆవిడ కదా ఇప్పుడు అట్లాగే. సో ఎందుకు రారండి, ప్రతి తెలుగు వాళ్ళు వస్తారు ఫస్ట్, అది మాత్రం నిజం మీరే వస్తారు. సో సో అట్లా అది పెట్టి ఈ క్రైమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టి అట్లా చేసాం అనమాట కథని. స్క్రీన్ ప్లే మెయిన్ స్క్రీన్ ప్లే అండి.